అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. నా ఈ చిన్న ప్రయత్నంలో పొరపాట్లు జరిగితే అల్లాహ్ను క్షమించమని వేడుకుంటున్నాను. ఈ వీడియోను పూర్తిగా చివరి వరకు చూడండి. ఆయత్ నంబర్ 37. يريدون أن يخرجوا من النار وما هم بخارجين منها ولهم عذاب مقيم. ఆయత్ నంబర్ 37. వారు నరకాగ్ని నుంచి బయటపడాలని పరితపిస్తారు, కానీ వారు దాని నుంచి బయటికి రాలేరు. వారి కోసం శాశ్వతమైన శిక్ష ఉంటుంది. 72. ఈ ఆయత్ అవిశ్వాసులకు వర్తిస్తుంది, ఎందుకంటే విశ్వాసులు ఏదో ఒకనాడు శిక్ష అనుభవించిన తరువాత నరకంలోంచి తీయబడతారని హదీసులు చెబుతున్నాయి. ఆయత్ నంబర్ 38. والسارق والسارقة فاقطعوا أيديهما جزاء بما كسبا نكالا من الله كان الله عزيزا حكيما. ఆయత్ నంబర్ 38. దొంగతనం చేసినది పురుషుడైనా స్త్రీ అయినా ఉభయుల చేతులు నరకండి, అది వారు చేసిన దానికి ప్రతిఫలం. అల్లాహ్ తరపున విధించబడిన శిక్ష. అల్లాహ్ సర్వాధిక్యుడు, వివేచనాశీలి కూడా. 73. బాహ్యార్థగ్రాహకులైన కొందరు ధర్మవేత్తలు దొంగతనం చిన్నదైనా పెద్దదైనా, అలాగే భద్రపరచబడిన వస్తువును దొంగిలించినా లేక అభద్రంగా ఉన్న వస్తువులను దొంగిలించినా దేనికైనా శిక్ష తప్పదని అభిప్రాయపడ్డారు. అయితే ఇతర ధర్మవేత్తలు దొంగతనం యొక్క పరిస్థితిని పరిమాణాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవాలని భావిస్తున్నారు. ఇక ఎంత సొమ్మును దొంగిలిస్తే ఈ శిక్ష విధించాలి అన్న విషయంలో కూడా భేదాభిప్రాయం ఉంది. పావు దినారు కానీ 3 దినహారుల విలువకు సమానమైన దాన్ని కానీ దొంగిలిస్తే దొంగ వాని చేతిని నరకవచ్చని, అంతకన్నా తక్కువ సొమ్మును దొంగిలించినప్పుడు హస్తఖండన శిక్ష విధించరాదని హదీసువేత్తలు అంటున్నారు. అదీగాక కొంతమంది అభిప్రాయపడినట్లు చేతుల్ని మొదలు నుంచి కానీ మోచేతుల వద్ద నుంచి కానీ కాకుండా మణికట్టు వద్ద నుంచి మాత్రమే ఖండించాలి. వివరాల కోసం హదీస్, ఫిఖా గ్రంథాలను, ఖురాన్ వ్యాఖ్యానాలను అధ్యయనం చేయగలరు. ఆయత్ నంబర్ 39. فمن تاب من بعد ظلمه وأصلح فإن الله يتوب عليه إن الله غفور رحيم. ఆయత్ నంబర్ 39. పాపం చేసిన తరువాత పశ్చాత్తాపం చెంది తన నడవడికను సరిదిద్దుకున్న వాని వైపుకు అల్లాహ్ కారుణ్యంతో మరలుతాడు. నిస్సందేహంగా అల్లాహ్ క్షమాభిక్ష పెట్టేవాడు, కరుణించేవాడును. 74. ఇక్కడ పశ్చాత్తాపం తౌబా అంటే భావం దైవ సన్నిధిలో అంగీకరించబడే పశ్చాత్తాపం అన్నమాట. అంతేగాని దొంగతనమో మరో అత్యాచారమో చేసి తాను పశ్చాత్తాపం చెందానని ప్రభుత్వానికి చెబితే సరిపోదు. శిక్షలు పశ్చాత్తాపం ద్వారా మాఫీ చేయబడవు. ఆయత్ నంబర్ 40. అలం తఅలం అన్న అల్లాహ లహు ముల్కు స్సమావాతి వల్ అర్ద్ యుఅజ్జిబు మన్ యషాఉ వ యగ్ఫిరు లిమన్ యషాఉ వల్లాహు అలా కుల్లి షైఇన్ ఖదీర్. ఆయత్ నంబర్ 40. ఆకాశాల మరియు భూమి యొక్క రాజ్యాధికారం అల్లాహదేనన్న సంగతి నీకు తెలియదా? ఆయన తాను తలచిన వారిని శిక్షిస్తాడు, తాను తలచిన వారిని క్షమిస్తాడు. అల్లాహ్ అన్నింటిపై తిరుగులేని అధికారం కలవాడు. ఆయత్ నంబర్ 41. يا أيها الرسول لا يحزنك الذين يسارعون في الخير كالذين يسارعون في الكفر من الذين قالوا آمنا بأفواههم
بأفواههم ولم تؤمن قلوبهم ومن الذين هادوا سماعون للكذب سماعون لقوم آخرين لم يأتوك يحرفون الكلم من بعد مواضعه يقولون إن أوتيتم هذا فخذوه وإن لم تؤتوه فاحذروه ومن يرد الله فتنته فلن تملك له من الله شيئا أولئك الذين لم يرد الله أن يطهر قلوبهم لهم في الدنيا خزي ولهم في الآخرة عذاب عظيم. ఆయత్ నంబర్ 41. ఓ ప్రవక్త, అవిశ్వాసములో ముందుకు దూసుకుపోయే వారిని చూసి నువ్వు దుఃఖించకు. తాము ముస్లిములమేనని వారు నోటితో పలికినా సరే వాస్తవానికి వారి హృదయాలు విశ్వాసపూరితం కావు. వాటిలో కాపట్యం ఉంది. కాగా యూదుల్లోని కొందరు తప్పుడు మాటలను ఆసక్తితో చెవియొగ్గి వింటారు. ఇంకా ఇంతవరకు నీ వద్దకు రాని వారి కోసం గూఢచారులుగా వ్యవహరిస్తున్నారు. వారు పదాల అసలు సందర్భాన్ని విడిచిపెట్టి వాటిని తారుమారు చేస్తారు. మీకు ఈ ఆదేశమే గనక ఇవ్వబడితే దాన్ని స్వీకరించండి, ఈ ఆదేశం గనక లభించకపోతే దూరంగా ఉండండి అని ప్రజలకు చెబుతారు. అల్లా ఎవరినైనా వినాశాన్ని అంటే పిత్నానికి లోను చేయదలిస్తే అల్లాహకు ప్రతిగా నీకు వారిపై ఏ అధికారము ఉండదు. అల్లా పరిశుద్ధ పరచదలుచుకోలేనిది ఇటువంటి వారి హృదయాలనే. వారికి ఇహలోకంలోనూ పరాభవం ఉంటుంది, పరలోకంలో కూడా వారికి ఘోర శిక్ష తప్పదు. 75. అవిశ్వాసులు ముష్రికులు విశ్వసించి సన్మార్గం వైపుకు రాకపోవడం చూసి మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తీవ్ర మనస్తాపానికి గురి అయ్యేవారు. ఈ పరిస్థితిని గమనించిన అల్లా కృంగిపోవలసిన అవసరం లేదని, ఇలాంటి మొండివారు విశ్వసించకపోయినంత మాత్రాన నీకు కలిగే నష్టం ఏమీ లేదని, నీవు నా దృష్టిలో ఏమాత్రమూ నిందాహరుడవు కావు అని తన సందేశహరుని ఓదారుస్తున్నాడు. 76. 41వ ఆయతు నుంచి 44వ ఆయతు వరకు ఈ 4 ఆయతుల అవతరణ వెనుక 2 సంఘటనలు వివరించబడ్డాయి. 1. వివాహితులైన 2 యూదులు వ్యభిచారానికి పాల్పడిన సంఘటన. యూదులు ఎలాగూ తమ గ్రంథమైన తౌరాతులో మార్పులు చేర్పులు చేశారు. అంతేకాదు తమ గ్రంథంలోని ఎన్నో ఆజ్ఞలను వారు పాటించేవారు కాదు. అలాంటి ఆజ్ఞలలో ఒకటి శిలాశిక్ష. వివాహితులై ఉండి అక్రమ సంబంధానికి వడిగట్టిన వారిపై రాళ్లు రువ్వాలని వారి గ్రంథంలో ఉంది. కానీ వారు ఆ శిక్ష నుంచి తప్పించుకోవడానికి ఆ వాక్యాన్ని దాచిపెట్టే ప్రయత్నం చేసేవారు. వ్యభిచారం చేసిన 2 స్త్రీ పురుషులను దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సమక్షంలో హాజరుపరచే ముందు యూదులు పరస్పరం సంప్రదించుకున్నారు. మనం ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు వెళదాం. అయితే మనం సృష్టించుకున్న కొత్త చట్టం ప్రకారం కొరడా దెబ్బలు కొట్టే, ముఖానికి మసిపూసే శిక్ష విధిస్తే ఒప్పుకుందాం. ఒకవేళ రాళ్లు రువ్వమని తీర్పు ఇస్తే మాత్రం నిరాకరిద్దాం అని పథకం వేసుకున్నారు. హజరత్ అబ్దుల్లా బిన్ ఉమర్ రజియల్లాహు తఆలా అన్హు ఇలా అంటున్నారు. యూదులు దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సన్నిధికి వచ్చారు. శిలాశిక్ష గురించి తౌరాతు ఏమంటుంది అని దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని అడిగారు. వ్యభిచారం చేసిన వారికి కొరడా దెబ్బలు కొట్టాలని, బహిరంగంగా అవమానపరచాలని మా గ్రంథంలో ఉంది అని వారు చెప్పారు. అప్పుడు వెంటనే హజరత్ అబ్దుల్లా బిన్ సలాం రజియల్లాహు తఆలా అన్హు జోక్యం చేసుకుని, మీరు చెప్పేది అబద్ధం. తౌరాత్ గ్రంథంలో రాళ్లు రోమని ఆదేశించబడింది. వెళ్ళి తౌరాతు తీసుకురండి అని అన్నారు. వారు తౌరాతు తెచ్చి చదవసాగారు. రాళ్లు రువ్వే వాక్యం దగ్గరకు రాగానే దానిపై చెయ్యి పెట్టి దానికి ముందు వెనుక ఉన్న వాక్యాలను చదవసాగారు. ముందు అక్కడి నుంచి చెయ్యి తీయండి అని అబ్దుల్లా బిన్ సలాం రజియల్లాహు తఆలా పురమాయించారు. చెయ్యి ఎత్తారు. అక్కడ రాళ్లు రువ్వే ఆదేశం లిఖించబడి ఉంది. ఎట్టకేలకు వారు మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పేది నిజం అని ఒప్పుకోవలసి వచ్చింది. తౌరాత్ గ్రంథంలోని ఈ ఆజ్ఞను అనుసరించి వ్యభిచారం చేసిన ఆ యూద జంటకు శిలాశిక్ష విధించడం జరిగింది. వివరాలకై సహీహ్ ఐన్ ఇతర హదీసు గ్రంథాలను చూడగలరు. 2వ సంఘటన. యూదుల్లోని ఒక తెగవారు తమను ఇతర యూద తెగల కన్నా ఉత్తములుగా,
కూలీనులుగా భావించేవారు. అందుచేత తమ తెగకు చెందిన వ్యక్తిని ఎవరైనా చంపితే రక్త పరిహారముగా 100 వషకులు చెల్లించాలని, ఇతర తెగలకు చెందిన వ్యక్తిని హత్య చేస్తే 50 వషకులు ఇస్తే సరిపోతుందని వారు నిర్ధారించారు. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మదీనాకు వచ్చిన తరువాత రక్త పరిహారంగా సగభాగం పుచ్చుకుంటున్న యూద తెగలో చైతన్యం వచ్చింది. తాము ఇక మీదట 100 వసకుల రక్త పరిహారం చెల్లించబోమని వారంతా తెగేసి చెప్పారు. యూద తెగల మధ్య ఈ వ్యవహారంపై రగడ మొదలైంది. పరస్పరం వారు కత్తులు దూసుకోవడానికి సిద్ధమయ్యారు. అంతలోనే వారిలోని కొందరు విజ్ఞులు వారిని దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు తీసుకువచ్చారు. ఆ సందర్భంగానే ఈ ఆయతులు అవతరించాయి. వీటిలోని ఒక ఆయతు హిషాష్ రక్త పరిహారం గురించి ఆదేశించబడింది. హిషాష్ అందరికీ సమానంగా వర్తిస్తుందని కూడా స్పష్టం చేయబడింది. ఈ ఉల్లేఖనం ముస్నిదే అహ్మద్లో ఉంది. దీని ప్రామాణికతను షేక్ అహ్మద్ షాకీర్ ధృవీకరించారు. ముస్నిదే అహ్మద్ సంపుటి 1 హదీస్ నెంబర్ 2212. ఒకే సమయంలో ఈ 2 సంఘటనలు జరిగి ఈ ఆయుతుల అవతరణకు దోహదపడి ఉండవచ్చని ఇమాం ఇబ్నే కసీర్ భావిస్తున్నారు. ఇబ్నే కసీర్